అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అదే మంచి ప్రభుత్వం. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేశారు అనే దాని మీద ప్రతి ఎమ్మెల్యేని గడప గడపకి వెళ్ళి వారం రోజుల పాటు ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్పమని ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ ఆదేశించడం జరిగింది. మంత్రుల్ని కూడా అందరూ కలిపి గ్రామాల్లోకి వెళ్ళి మేము వచ్చినాక 100 రోజుల్లో ఈ పనులు చేశామని చెప్తా వెళ్ళారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 100 రోజులు అనేది టూ ఎర్లీ. ఇది ఒక ప్రభుత్వం యొక్క పనితీరుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారంటే 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసి 40 ఏళ్ల రాజకీయ అనుకున్న వ్యక్తి. ఆయన ఈ 100 రోజుల పరిపాలన అనేది ప్రజల్లోకి వెళ్ళాల్సినంత అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పరిపాలన నచ్చటే కదా ప్రజలు 124 సీట్లు ఇచ్చింది. ఆయన ఇవాళ ఇంత అవసరంగా చేయాల్సిన పని లేదు. ఇవాళ 100 రోజుల కార్యక్రమం చేశామని ప్రముఖులతో చెప్పించుకోవడాలు చేయటం అనేది అవసరం. ఆయన పనితనం ఉంది, ఆయన పనిమంతుడని ప్రజలు ఆయనకు మ్యాండేట్ ఇచ్చారు. 93% క్యాండిడేట్స్ ఎలక్టర్స్తో 100కి 93% క్యాండిడేట్లు ఎలక్ట్ అయ్యారంటే 57% ఓటు శాతంతో గవర్నమెంట్ ఇచ్చారంటే దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు నమ్మారు, చంద్రబాబు నాయుడు పనితనాన్ని మెచ్చుకున్నారు. ఆయన గతంలో 3 సార్లు చేసిన పని జగన్ కన్నా కూడా బెటరు, జగన్ లాంటి వాడు ఉండకూడదు అని చెప్పి చిత్తుగా ఓడిచ్చారు వైసీపీని. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చేయాల్సిందల్లా ఈ కార్యక్రమాలు కాదు, 1 ఇయర్ పాటు 6 నెలల పాటు పీరియడ్ పెట్టుకుని ఆ కాలంలో మేమేం చేసాం అని చెప్పుకుంటే బాగుంది. 100 రోజులు అనేది టూ ఎర్లీ. సరే, అయినా కానీ ఇక్కడి వరకు మీ ఎన్డీఏ ప్రభుత్వం పనితీరు చూద్దామని ఆలోచనతో ఈ వీడియో చెప్పి జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ సుమారు 65 లక్షల మంది ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ నెలకు 4,000 కాడికి ఇస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యం ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్కి, ప్రభుత్వ పెన్షన్దారులకి ప్రతి నెల ఫస్ట్ నాడు వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇది గొప్ప పరిణామం. అంతేకాకుండా గత ప్రభుత్వంలో 1,600 కోట్ల రూపాయలు రైతులు ధాన్యం తాలూకా బాకీలు ఉన్నాయి, వాటిని కూడా క్లియర్ చేశారు. అది కూడా ఒక మంచి పాయింట్. అంతేకాకుండా ఉచిత రిస్క్ పాలసీని తీసుకొచ్చారు. ఇది కూడా చాలా మంచి పాయింట్. దాంతోపాటు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇది చాలా మంచి పాయింట్. వేలాది మంది రోజు ఒక్కొక్క క్యాంటీన్లో సుమారు పొద్దున్న 300, మధ్యాహ్నం 350, రాత్రి 300, ఒక అన్నా క్యాంటీన్లో 1000 మంది వరకు 5 రూపాయలకి అన్నం టిఫిన్లు పెడతారంటే అది గ్రేట్. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశారు. ఇది కూడా చాలా మంచి కార్యక్రమంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇండస్ట్రీస్ కూడా మచిలీపట్నానికి ఈ పెట్రోల్ కెమికల్ ఇండస్ట్రీ కూడా తీసుకొచ్చారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా రమ్మని ఇన్వైట్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్లు అందరినీ కూడా దేశంలోనూ ప్రపంచంలో ఉన్న అది కూడా ఒక మంచి పరిణామం. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే నిరుద్యోగం తగ్గుద్ది, ప్రజల్లో ఆర్థిక వెసులుబాటు పెరుగుతుంది, 4 రకాల యాక్సిడెంట్ వ్యాపారాలు వస్తాయి. మెయిన్ ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చి పెట్టుబడులు వస్తేనే ప్రభుత్వం డబ్బుతో పని లేకుండా ఇన్వెస్టర్స్ వచ్చి ఇండస్ట్రీస్ పెడితే ప్రజలకి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుద్ది. అదే చుట్టుపక్కల దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా వచ్చి ప్రజలకి ఉపాధి హామీ దొరుకుతుంది. ఆ కార్యక్రమాలు కూడా చాలా చురుగ్గా చేస్తూ ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇటీవల వచ్చిన వరదల్లో విజయవాడ ప్రాంతంలో సుమారు ఒక 6-7 లక్షల మంది ప్రజలు 10 రోజుల పాటు నీళ్ళలో ఉన్నారంటే వాళ్ళు ఎందుకు బాధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టైంలో అదే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టయితే ప్రజలు అల్లకల్లోలు పడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండడం వలన ప్రజలకి ఒక చక్కటిగా ఒక ధైర్యం నింపాడు చంద్రబాబు నాయుడు. ముందు ఆయన ప్రతి నీట మునిగిపోయే ప్రాంతాలకి వెళ్ళి ప్రజల్ని పలకరించి మేమున్నాము, మీరు అధైర్యపడవద్దని చెప్పి వాళ్ళందరికీ మంచినీళ్ళు, ఆహారం, మందులు వాళ్ళందరికీ అన్ని రకాలుగా వసతి షెల్టర్స్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయింది అనేది చెప్పగలరు. ఎందుకంటే ఇంత ముందు కూడా చాలా విపత్తులు చూశాం. అప్పుడు కూడా కొన్ని ప్రభుత్వాలు బాగా, కొంతమంది ముఖ్యమంత్రులు బాగా స్పందించారు. అందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో
చిత్తాలు చెప్పగలుగుతాం. ఏ విషయంలో ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ, వీటన్ని పరిష్కరించడంలో కానీ, ప్రజలకు అండగా ఉండడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేస్తున్నారు. ఇంతకుముందు వైజాగ్లో 14 సంవత్సరంలో 15 సంవత్సరంలో ఉదూ తుఫాను వచ్చినప్పుడు కూడా ఆయన చేసిన చొరవ, చూపించిన పనితనం కూడా ప్రజలందరూ ఇంక మర్చిపోవాలి. అలాంటి ఇవాళ విజయవాడ వరదల్లో కూడా ప్రజలందరూ కూడా ఆదుకున్నారు. ఆయన నడుము లోతు నీళ్ళల్లో ఆయన స్వయంగా నడుచుకుంటూ వెళ్ళి, బోటు మీద వెళ్ళి, బుల్డోజర్లో కూడా వెళ్ళి తిరిగి వరద ప్రాంతాలన్నింటినీ కూడా దగ్గర నుండి ముఖ్యమంత్రి లాంటి స్థాయి వ్యక్తి అటెన్షన్ చూపిస్తే అధికార యంత్రాంగం మొత్తం పరుగులు తీసుకుంటా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా అక్కడ తిరిగి పనిచేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని భ్రష్టు పట్టించారు. ₹1 పని చేయకుండా అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లని మట్టమ్ముకుని పైపులను తోలిగిపోయి మొత్తాన్ని మూల పెట్టేశారు. అలాంటి అమరావతి కంచేసిపోయింది. ఆ కంచి మొత్తం తొలగిస్తాకే సుమారు 30 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి మొత్తం ఆ 50,000 ఎకరాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కంచెని తొలగించే కార్యక్రమం చేపట్టాయి. దాంతోపాటు అంతకుముందు నిర్మాణాలు చేసిన నిర్మాణాలన్నింటినీ కూడా ఐఐటి మద్రాసు, ఐఐటి హైదరాబాద్ నుంచి నిపుణులు తీసుకొచ్చి వాటిని పరీక్షలు చేపించి ఈ కట్టడాలు పనికొస్తాయా, పనికిరావా, మళ్ళీ కొత్తగా కట్టుకోవాలా అనే విషయం మీద కూడా ఆయన శ్రద్ధ పెట్టి చేశారు. అది కూడా సక్సెస్ అయ్యారు. అవన్నీ కూడా కట్టడాలు పనికొస్తాయని నిపుణుల నివేదిక కూడా వచ్చింది. నవంబర్ నుంచి ఆ కట్టడాలు కూడా జరుగుతాయని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. అది కూడా చాలా సంతోషం ఇచ్చేదగ్గ. అంతేకాకుండా ఆ ప్రాంతంలో రైతులు ఇచ్చిన భూములకి కౌలు కూడా చెల్లించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కౌలు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక రైతులందరికీ కూడా కౌలు కూడా క్లియర్ చేశారు. అది కూడా సంతోషదాయకమైన పని. ఇకపోతే పోలవరాన్ని 21 జూన్ కల్లా అప్పచెప్తామని చెప్పాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. జూన్ 20 కల్లా అప్పచెప్తామని చెప్పి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అప్పుడున్న కాంట్రాక్టర్ని 72% కంప్లీట్ చేసిన కాంట్రాక్ట్ పక్కబెట్టి కొత్త కాంట్రాక్ట్ని తీసుకొచ్చి ఆ కాంట్రాక్ట్కి రివర్స్ టెండరింగ్లో తక్కువ రేటుకి ఏదో తూతూ మంత్రంగా పేపర్లో తక్కువ రేటుని చూపించి మళ్ళీ ఆ కంపెనీ తప్పితే ఆ కంపెనీ కూడా ఏం చేయాలి, చేయకపోవడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తే అది చేస్తారు డబ్బుల వల్ల. దాంతోపాటు డయాఫ్రామ్ వాళ్ళు కూడా వచ్చిన వరదలు కొట్టుకుపోతే మళ్ళా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసి దాని మీద కేంద్రం దృష్టికి తీసుకెళ్లి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కడతానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకుని దానికి కూడా ముందుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది కూడా సంతోషించదగ్గ విషయం. ఈ 2 ప్రాజెక్టులు కూడా తొందరగా కంప్లీట్ చేస్తారని ప్రజల్లో నమ్మకం అయితే చంద్రబాబు గారి మీద ఉంది. అంతేకాకుండా టీచర్స్ డిఎస్సి టీచర్ పోస్టులు 16,000 పోస్టులకి రాగానే ఫస్ట్ సంతకం పెట్టి దాన్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. అది కూడా అన్ఎంప్లాయ్స్కి మంచి కార్యక్రమం. అంతేకాకుండా అతి భయంకరమైన ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేసి ఇమీడియట్లీ అసెంబ్లీలోనూ కౌన్సిల్లోనూ బిల్లు పెట్టి దాన్ని రద్దు చేయడం కూడా మంచి పరిణామంగా చెప్పక తప్పదు. ఇలా చూసుకుంటా పోతే అనేక కార్యక్రమాలు చేశారు. సుమారు 50-60 కార్యక్రమాలని గుళ్ళల్లో పూజారికి ధూపదీప నైవేద్యం కోసం వాళ్ళకి జీతాలు పెంచారు. అందులో గుళ్ళల్లో పనిచేస్తున్న న్యాయ బ్రాహ్మణులకి అంటే వాయిద్యకారులకి 25,000 రూపాయలు మినిమం శాలరీ వచ్చే విధంగా అవి కూడా చర్యలు చేపట్టారు. ఇలాగ అనేక కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు రూపొందించారు. ఇవన్నీ చేయడంలో కూడా చంద్రబాబు గారి మీద నమ్మకం ప్రజలకు ఉంది, భరోసా ఉంది. కాబట్టి ఆయన దీపావళి నుంచి గ్యాస్ బండ్ ఇస్తానన్నాడు. వాటితో పాటు అమ్మఒడి కూడా తొందరగా ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. దాంతోపాటు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా దాని మీద కూడా ముందస్తుగానే కోతలు టైం దగ్గరికి వస్తాను కాబట్టి ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కూడా ఒక రూపకల్పన, ఒక కార్యాచరణ అనేది చూపించి రైతులకు ధాన్యం అమ్మగానే వారం రోజుల్లోపు డబ్బు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రైతాంగం మొత్తం కోరుకుంటా ఉంది. ఇకపోతే ఆయన ముందున్న టాస్క్ 2 ఆంధ్ర రాష్ట్రం మొత్తం కోరుకునేది కూడా ఈ 2 ఏంటంటే అమరావతి. ఎన్డీఏ పార్టీకి, ఎన్డీఏ కూటమికి కృష్ణా గుంటూరు జిల్లాలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, ఈ 4 జిల్లాలు కూడా మ్యాండేట్ ఇచ్చారు. 100% ఎమ్మెల్యేలు గెలిపించారు, ఎంపీలు గెలిపించారు ఈ జిల్లాలంతా కూడా. కాబట్టి ఈ అమరావతి రాజధాని క్యాపిటల్ని పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మి
33,000 ఎకరాలు పొలాన్ని రైతులు రాజధాని లేని రాష్ట్రానికి ప్రజలు భూములు ఇచ్చారు. ఎందుకు? రాజధాని నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి గత 10 ఏళ్లలో అవి మరుగున పడిపోయింది. ఇవాళైనా సరే, ఈ 5 ఏళ్లలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అతి తొందరగా 2-3 సంవత్సరాల్లోనే రాజధాని కంప్లీట్ చేయాలని ప్రజలందరూ కూడా ముక్తిగా కోరుకున్నారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు కూడా మూలపడి ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఏదో రకమైన నష్టం జరిగింది. ఏదో రకంగా తిరుపతి దేవస్థానం చూసుకుంటే అందులో లడ్డూల్లో కూడా మాంసం కొవ్వు నుంచి తీసి వెన్నతో లడ్డూలు తయారు చేశారని మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి అనేక రకాల కాంప్లికేషన్ సమస్య లేదంటే ఏ డిపార్ట్మెంట్లో కూడా లేదు. అవన్నింటినీ కూడా చక్కదిద్దుకుంటూ ఒక ట్రాక్ మీద తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి కృషి చేస్తున్నారు. చాలా అభినందనీయం. ఇంకా ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని తెలియపరుస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.